హైదరాబాద్ సిటీలో క్రాకర్స్ సేల్స్ ఊపందుకున్నాయి. హైదరాబాద్ నగరంలో దాదాపు 2000 నుంచి 3000కు పైగా బాణసంచా దుకాణాలు వెలిశాయి. దీంతో హోల్సేల్ రీటైల్స్ షాపుల్లో క్రాకర్స్ కొనుగోలు చేసేందుకు పబ్లిక్స్ భారీగా వస్తున్నారు. తమకు నచ్చిన బాంబులు కొనుక్కునేందుకు తల్లిదండ్రులతో పాటుగా పిల్లలు కూడా క్రాకర్స్ షాప్కు వస్తున్నారు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, మనం చూస్తున్నాం హైదరాబాద్ లో దీపావళి సందడి కనిపిస్తోంది. పిల్లలు వాళ్ళ పేరెంట్స్ తో కలిసి క్రాకర్స్ కొనేందుకు భారీగా వస్తున్నారు. అప్డేట్స్ ఏంటి? సేల్స్ ఏ విధంగా ఉంది? హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి వేలాది షాప్స్ వద్ద అయితే గుంపులుగా జనాలు వస్తున్నారు. ఇప్పుడు మనం ఎన్టీఆర్ స్టేడియంలో ఉండేటువంటి క్రాకర్స్ దుకాణంలో ఉన్నాం. చూడొచ్చు ఒకరొకరు ఏ విధంగా సంచులు దింపుకొని పోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రధానంగా పిల్లలు, పెద్దలు, యువకులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపావళి పండుగ అంటేనే క్రాకర్స్ అనేది మనం చూస్తున్నాం. ఒకరొకరు ఎన్ని కొనుక్కొని వెళ్తున్నారని చూస్తున్నాం. మీరు కొనుగోలు చేశారు కదా, ఎట్లా ఉంది? ఏమేమి కొనుగోలు చేశారు? పోయినసారికి ఇప్పటికీ ఏంటి వెరైటీస్ ఏం కొనుగోలు చేశారు? చెప్పండి. అనురాగ్ యాక్చువల్లీ బాగా మాట్లాడతాడు. యాక్చువల్లీ మేము ఫస్ట్ టైం వస్తున్నాం ఇక్కడికి. తీసుకొచ్చారు మమ్మల్ని. ఇక్కడ బాగుంటాయి, ప్రైజెస్ కూడా బాగుంటాయని తీసుకొచ్చారు. ఓన్లీ ఫ్యాన్సీ మాత్రమే పర్చేస్ చేశాను నేను. ఎక్కువ ఇది నార్మల్ యూజువల్ రాకెట్స్, బాంబ్స్ అవి ఏం కాదు. పైకి వెళ్ళి వేలేవి, ఎక్కువ లైట్ ఇచ్చేవి మాత్రమే. సౌండ్ ప్రిఫర్ చేయట్లేదు, లైట్స్ ప్రిఫర్ చేసి ఫ్యాన్సీ మాత్రమే తీసుకున్నాం యాక్చువల్లీ. సో మీరు కొనుగోలు చేశారు కదా, మొత్తం ఎన్ని డబ్బులు ఖర్చు చేశారు ఈసారి దీపావళికి క్రాకర్స్ కోసం? ఎట్లా ఉంది ఇక్కడ రేట్స్? అవి చూసినప్పుడు రేట్స్ బయట వాటితో కంపేర్ చేసుకుంటే ఇక్కడైతే తక్కువే ఉన్నాయి. అంత కాస్ట్లీగా అయితే లేవు బయట దానికంటే. అండ్ ఎవ్రీ టైం తీసుకునేదానికంటే ఈసారి కొంచెం ఎక్కువనే తీసుకున్నాం. అండ్ బాగుంది, అంతా అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయి. నో కంప్లైంట్. ఇది మనం చూస్తున్నాం, అందరు కూడా క్రాకర్స్ ను కొనుగోలు చేసే వాళ్ళు. మనం చూడొచ్చు, చిన్న పిల్లలు కూడా వచ్చి నేరుగా క్రాకర్స్ కొనుక్కొని వెళ్తున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. కుటుంబ సమేతంగా అందరూ వచ్చి, పిల్లలు వాళ్ళందరూ పెద్దలు వచ్చి వాళ్ళకి అవసరమైనటువంటి ఏవేవైతే ఇష్టపడతారో వాటిని చూయించి వాటిని కొనుగొని వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ప్రధానంగా హైదరాబాద్ సిటీలో ఉండేటువంటి ప్రాంతాల్లో, అనేక ప్రాంతాల్లో వందల సంఖ్యలో ఈ విధమైనటువంటి క్రాకర్ షాప్స్ వెలిసాయి. వాళ్ళకి అవసరమైన అన్ని కూడా కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మనం చూస్తే హైదరాబాద్ సిటీలో దాదాపు 2500 నుంచి 3000 వరకు షాప్స్ వెలిసాయి. ప్రధానంగా ఇటు బేగం బజార్ ప్రాంతంలో ఉండేటువంటి హోల్సేల్ షాప్లతో పాటు రీటైల్ షాప్స్ ఇటు అంబర్పేట కానీ, అదేవిధంగా ఎన్టీఆర్ స్టేడియం, సనత్ నగర్, అదేవిధంగా మలక్పేట్, ఎల్బీ నగర్, ఈ విధంగా అనేక ప్రాంతాల్లో కూడా వివిధ రూపాలైనటువంటి కొత్త వచ్చినటువంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా అందుబాటులో ఉంచారు. దాంతో భారీగా కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ సాయంత్రం 6 అయిందంటే చాలు, రాత్రి 8-9 గంటల వరకు టపాసుల మోతలతో, విద్యుత్ దీపాలతో వెలిగిపోయేటువంటి అవకాశం హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల్లో, వివిధ కాలనీల్లో కూడా మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ రాముడు.